ఫ్రెండ్స్ అందరూ చేసుకుంటున్నారు. జాగ్రత్తగా వేయించుకుంటారు చెప్పిందో అందరూ చేసుకుంటారు. హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కేత్ర హాస్పిటల్, విశాఖపట్నం. ఈ వీడియోలో ఉన్న బేబీ పేరు చాందిని గాయత్రి. స్పెషల్ ఏంటంటే ఈ బేబీ ప్రెషియస్ బేబీ అనమాట. అంటే వాళ్ళ పేరెంట్స్కి 5 to 6 years తర్వాత డెలివరీ అయింది. సో ఆ డెలివరీ నేనే చేశాను 10 years బ్యాక్. అండ్ నౌ దిస్ బేబీ టర్న్ టు బి 10 years అనమాట. వాళ్ళ మదర్ బేబీకి హెచ్పివి వ్యాక్సిన్ వేయించడానికి తీసుకొచ్చారు. హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే మదర్ వేరే ప్రాబ్లం కోసం కన్సల్టేషన్కి వచ్చినప్పుడు సో ఆవిడకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి బేబీని వ్యాక్సినేషన్కి తీసుకొచ్చారు. మీరు కూడా మీ పిల్లలకి తప్పనిసరిగా హెచ్పివి వ్యాక్సిన్ అనేది వేయించండి. సో ఈ సందర్భంగా హెచ్పివి వ్యాక్సిన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీకు మరొకసారి గుర్తు చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది సో మీ ఇంట్లో ఆడపిల్లలకే కాకుండా మగ పిల్లలకు కూడా వేయించవచ్చు. ఇన్ కేసు ఒకవేళ మీ పిల్లల వయసు కనుక 14 సంవత్సరాల లోపు అయితే 2 డోసెస్ 6 నెలల వ్యవధిలో ఇవ్వాల్సి ఉంటుంది. అదే 14 సంవత్సరాలు దాటి ఉంటే కనుక 3 డోసులు 6 నెలల గ్యాప్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సిన్ వేయటం వలన సర్వైకల్ క్యాన్సర్ నుంచే కాకుండా ఓరోఫెరింజియల్ క్యాన్సర్ అంటాం, అంటే గొంతు క్యాన్సర్ నుంచి, యానల్ క్యాన్సర్ అంటే మోషన్ పేవ్ క్యాన్సర్ నుంచి కూడా ప్రొటెక్షన్ వస్తుంది. అందువల్ల తప్పనిసరిగా మీ పిల్లలు ఏదైనా ఆడపిల్లలైనా కూడా మగ పిల్లలైనా కూడా ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది తప్పనిసరిగా వేయించండి. హెచ్పివి వ్యాక్సిన్ ప్రజెంట్ మార్కెట్లో 3 బ్రాండ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో గాడాసిల్ 4, గాడాసిల్ 9 అని, సర్వావాక్ అనే వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. ఏ వ్యాక్సిన్ వేయించాలి అనేది మీ గైనకాలజిస్ట్తో సంప్రదించి ప్రాపర్ డెసిషన్ తీసుకోండి. కానీ తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేయించడం అయితే మర్చిపోవద్దు. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ యూస్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ.